హాయ్ అండి. వాసు మిడిల్ క్లాస్ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి. అయితే ఇవాళ ఉగాది అండి. అందరికీ శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది అందరికీ బాగా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇదే కదా మన పండగ, సంవత్సరాది పండగ అంటారు. మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ చెప్పేది మనకి ఉగాదేనయ్యా అని చెప్తూ ఉండేవాళ్ళు. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? అయితే వీడియో పెడతానికి కుదరలేదు. పనికాడైతే ఒక పనికాడ చేస్తున్నామండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఎటు పని వీడియో పెట్టొద్దు అన్నారు. అందుకని నేను కనీసం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి వీడియో పని చేస్తున్నాను అక్కడ. అందుకని కుదరలేదు. పెడదామంటే ఏం చేస్తున్నారండి అందరూ? ఇవాళైతే పండగ చక్కగా కుదిరింది. అందులో ఏంటంటే స్పెషల్గా శ్రీరామనవమి 6వ తారీఖు 8వ తారీఖు అంటున్నారు కదా. గరడు గొడ్డ వేసినట్టుగా మాకు సోదకం వచ్చిందండి. అందుకని ఇక దేవుడి పటాలకైతే వేసేసామండి. ఎందుకంటే పూజ చేయకూడదు కదా. ఇక ఏం చేస్తున్నారండి అందరూ? ఇవాళ ఏం కూర అనుకున్నారు? మేమైతే ఇక సంవత్సరాది పండుగ అయితే ఇప్పుడు మా నాన్న కానీ మా తాతాలకు కానీ ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటామండి. ఎటు దండం కూడా పెట్టుకోకూడదంట. అయితే నీసు అయితే కంపల్సరీగా వండుకుంటాం. పండగ మంచిది, దేవుడు అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇక తప్పదు. ఇక కొంతమంది నీసు తినరా అంటారు, మేమైతే తింటామండి. దాంట్లో ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు పెద్దలు పెట్టుకోవాలి. మరి ఈ పండగకే వాళ్ళు తినేది. ఏ పండగ తింటారు? మనం ఎటు పెట్టం, ఎప్పుడో ఒకసారి పెడతా ఉంటాం. కాకులు కంపల్సరీ పెట్టాల్సింది. ఏం కూర ఉందండి? చూద్దారండి. చూడండి, పొద్దునైతే మటన్ తెచ్చానండి. మటన్ అయితే పులుసు చేసాం అందరం. ఇక 2 స్పూన్లు 1 స్పూన్ అయిద్ది అనమాట. ఇక అదే సర్దుకొని తింటాము. మళ్ళీ చికెన్ కూడా తీసుకొచ్చానండి చక్కగా. ఇక మా అమ్మాయి అయితే స్కూల్ కాడికి తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు. ఇక అన్నం అయితే వేడిగా ఇప్పుడే రెడీ అయిపోయింది తినడానికి. ఇక ఏం చేస్తున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? పిల్లిది అయితే ఇంకేడకి వెళ్ళవండి. ఈ పిల్లులు చూడండి చక్కగా. ఇక వాళ్ళకి వంటగదే లోకం అనమాట. అమ్మాయి ఏడకన్నా వెళ్ళి ఎలుకలు పట్టుకున్నామే, ఏదన్నా పట్టుకొని తిందామా అంటే ఏమి లేదు. ఏడే పనుకుంటాయి. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాకు పెడతారని. పాపం ఇన్ని పిల్లులు చూసా కానీ ఈ పిల్లి నేను ఇప్పుడు చూడాల. ఊరి బాబు, ఇడ్లీ తింటాయి, అట్టులు తింటాయి. ఇక వంటగదిలో కొనుక్కుంటాయి. ఇంకేడకి వెళ్ళవు. ఏరా ఊరా బయటికి వెళ్ళి ఏదో కొట్టుకొని తినొచ్చుగా. వీళ్ళకి అమ్మ కూర్చొని ఊళ్ళేరకపోతే అయ్యా అన్నారా. నేనేముంది, ఉండండి కాసేపు తిందాం అందరం కలిసి. పనుకోండి నువ్వు పనుకో ఆడ పనుకో. నువ్వు కూడా పనుకో. అయ్యా ఇది చూడండి, ఇదేం కొద్దిగా లావుగా ఉంది. పాపం తినిద్దండి. ఇదేం సన్నటోడు తినలేడు. ఇంకేం చేస్తున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? ఇక పూజ చేసుకోవడానికి కూడా లేదు కదా. ఇవ్వండి మా నాన్న పిల్లనిచ్చిన మామయ్య అన్నమాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. ఇంకేం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? నాకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే, బాయ్ అండి. ఈ పండగ నుంచి అందరికీ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే సిరి సంపదలతో ఆరోగ్యాలతో అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఉగాది. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.